అందరికీ నమస్కారం. 16th July 2024 ఇక్కడే నేను ఒక్కడే ఉన్నాను. అక్కడ నా పక్కన సునీల్ గారు, ఇటు పక్కన ప్రవీణ్ గారు ఫ్రమ్ స్పిరిట్ మీడియా. బయట హీరో గారు వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ కోసం. 2 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ మూవీ చూసిన తర్వాత స్టార్ కాస్ట్ క్రూ అంతా వెయిట్ చేస్తున్నారు బయట. అప్పుడెప్పుడు సాగర్ సంగమంకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. దాని తర్వాత రుద్రవీణకి కొంచెం చెమ్మగిలినాయి కళ్ళు. ఈ సినిమాకి 2-3 సార్లు ఖర్చు వెతుక్కున్న. ఆ రోజు అన్లక్కీగా ఖర్చు తెచ్చుకోలేదు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నివేత గారు కనిపించారు, విశ్వ గారు కనిపించారు, డైరెక్టర్ గారు కనిపించారు. కరెక్ట్గా 3 months బ్యాక్ 2024 15th or 16th July సినిమా చూసిన 3 months బ్యాక్ మా పెద్ద పాపకి డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి హిందీలో 38.5 వచ్చింది. స్కూల్లో పిలిపించి క్లాస్ రూమ్లో విడిగా మాట్లాడారు. మళ్ళీ రాయాలి సార్ ఎగ్జామ్ అది ఇది అని చెప్పారు. కట్ చేస్తే తను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ గ్రేడ్లో 96 తెచ్చుకుంది హిందీలో. అది ఇక్కడ కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి విశ్వ గారితో మాట్లాడుతున్నాను, హీరోయిన్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇలా చూస్తున్నారు. ఇది ఏదో బాగా కనెక్ట్ అయిపోయాడు, ఇది క్లోజ్ అయిపోయిందని అర్థమైపోయింది వాళ్ళకి. అర్థమైనప్పుడు వాళ్ళ మనసులో ఒక చిన్న హార్ట్తో నవ్వుతాం కదా, మామూలుగా ఫ్రెండ్స్ జోకులు వేసుకునేటప్పుడు నవ్వు వేరు, హృదయ పొరల్లోంచి వచ్చే నవ్వు వేరు. ఓకే అయిపోయింది, డన్ అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. నా కళ్ళు చూసి చెప్పేశారు వాళ్ళు ఇది క్లోజ్ అని చెప్పి. సునీల్ గారు, ప్రవీణ్ గారు, రాణా గారు, విశ్వ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ అప్పటి నుంచి నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఎంత కనెక్ట్ అయ్యారంటే నేను సెకండ్ టైం కూడా ఈ సినిమా ప్రివ్యూ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒక్కడనే వచ్చాను కదండి, ఈసారి ఫ్యామిలీతో వస్తాను అని చెప్పాను. ఇది ఇంతకుముందు ఫంక్షన్లో కూడా చెప్పినట్టున్నాను. అప్పుడు ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యామిలీతో వచ్చినప్పుడు నివేత గారు పేపర్స్ వెనక్కి దాచుకుని తలుపు తీసి విశ్వ గారి దగ్గరికి వస్తారు. నివేత గారు ఇలా పేపర్ తీసి ఇలా ముందు పెట్టే లోపే మా పిల్లలిద్దరు పప్ప 10th class పాస్ అయిపోయింది హీరోయిన్ అంటుంటే డన్, క్లోజ్ చేసేయాలి, డీల్ క్లోజ్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. థియేటర్లో ఒక్కళ్ళి సినిమా చూసి డీల్ క్లోజ్ చేయడం చాలా కష్టం అండి. మీరు అనుకుంటారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఒక సినిమా చూసేస్తాడు, గబగబా ఏదో క్యాలిక్యులేషన్ చేసేసుకుంటాడు, ఆర్పు అంటాడు, ఆర్ఓఐ అంటాడు, రెవెన్యూ అంటాడు, సబ్స్క్రిప్షన్స్ అంటాడు అని చెప్పి ఏదో మ్యాథమెటిక్స్ లాజిక్స్ చూసుకుంటారు అనుకుంటారు. మ్యాథమెటిక్స్ లాజిక్స్ లెంత్లు కాదండి, డెప్త్ చూడాలి. కంటెంట్లో డెప్త్ చూడాలి. లెంత్ ఎంత ఉంది, బ్రెత్ ఎంత ఉంది అని చెప్పి మ్యాథమెటిక్స్ కాదు మేము చేసేది. కంటెంట్లో డెప్త్ ఎంత ఉందని చెప్పి చూస్తాం. వణుకుతున్నాను చూడండి, కనెక్ట్ అయ్యాను కదా, వణుకుతున్నాను, చెయ్యి కూడా వణుకుతుంది. చాలా రోజుల తర్వాత కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన సినిమా గురించి మా మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయడానికి నాకు తెలుగు అవసరమైంది. జనరల్గా మ్యాథమెటిక్స్లో మాట్లాడతాం మేము. ఈ సినిమాని కన్విన్స్ చేయడానికి స్పష్టమైన తెలుగు అవసరమైంది. లక్కీగా తెలుగు వచ్చు కాబట్టి తెలుగులో పద్ధతిగా కన్విన్స్ చేసి క్లోజ్ చేసి గద్దర్ అవార్డ్స్ ఎప్పుడైతే వచ్చినాయో మళ్ళీ ఇదే స్టేజ్ మీద వచ్చాను, మాట్లాడాను. అప్పుడు నాకేంటంటే స్టేట్ ర్యాంకర్ని నేను, వీళ్ళకి కాదు అవార్డు వచ్చింది, నాకు వచ్చినట్టు ఫీల్ అయ్యా. నేను స్టేట్ ర్యాంకర్ అని ఫీల్ అయ్యా. ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో నేనే నేషనల్ ర్యాంకర్ని అని ఫీల్ అయ్యా, టాపర్ని అని ఫీల్ అయ్యా. టాప్ 10 కాదు, టాప్ 1, స్టేట్ ర్యాంకర్ని కాదు, నేషనల్ ర్యాంకర్ని కూడా అని ఫీల్ అయ్యా. ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ఎన్నెన్ని అవార్డ్స్ ఉన్నాయో అన్నిటికీ ట్రై చేస్తూనే ఉండండి. నిరంతర వార్తా స్రవంతి TV9 లాగా నిరంతర అవార్డుల స్రవంతి 35 చిన్న కథ కాదు. చాలామంది 35 చిన్న కథ కాదు అంటున్నారు, 35 చిన్న కథ కాదు అంటే ఇంకా తెలుగుతనం బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన డైరెక్టర్ వినోద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.